నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు అయితే రంగంలో దిగారు. ఎవరైతే రాంగ్ రూట్లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళపైన ఉక్కుపాదం మోపేందుకు సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ట్రాఫిక్ సిఐ గారు ఉన్నారు, వెంకటరమణ గారు. ఒకసారి వారితో వెంకటనారాయణ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. సార్ నమస్తే సార్. సో ఈ మధ్య కాలంలో హిట్ అండ్ కేస్ రన్స్ అయితే చాలా పెరిగిపోయినాయి. మెయిన్గా మైనర్ యాక్సిడెంట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి సార్. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు, మైనర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ నిజామాబాద్ నగరంలో ఎక్కువగా మన యాక్సిడెంట్ కేసెస్ అనేవి టూ వీలర్ ద్వారానే ఎక్కువగా నమోదవుతున్నవి. ఈ టూ వీలర్లో కొద్దిగా ఎక్కువ యాక్సిడెంట్ చేసేటప్పుడు యంగ్స్టర్లు ఎక్కువ 15 years 18 to 15 years మధ్య ఉన్న వారు ద్వారా యాక్సిడెంట్ కేసెస్ ఎక్కువగా నమోదవుతున్నాయి. అదేవిధంగా 25 బిలో ఉన్న వాళ్ళకు కూడా ఆ కేసెస్ ఎక్కువ యంగ్స్టర్స్ ద్వారానే ఈ యాక్సిడెంట్ కేసులు స్పీడ్ డ్రైవింగ్ ద్వారా, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వాళ్ళు ప్రయాణించడం ద్వారా ఈ కేసెస్ అనేవి బాగా నమోదవుతున్నవి. దీనివల్ల ప్రమాదాలు ఎక్కువ జరిగి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఎక్కువ టూ వీలర్ల ద్వారా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. దీని అంతా కూడా నివారించడం గురించి అని మేము ఇక్కడ మా సిపి గారి ఆదేశాల ప్రకారం మేము ఇక్కడ ఈ నిజామాబాద్ నగరంలో టౌన్లో, ముఖ్యంగా టౌన్లో స్పెషల్ డ్రైవ్లు కండక్ట్ చేయడం జరిగింది. రాంగ్ సైడ్ డ్రైవింగ్ మీద, నెక్స్ట్ వితౌట్ హెల్మెట్ సెల్ ఫోన్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఒక 18 పాయింట్లని 18 ఏరియాస్లను ఎంచుకొని గుర్తించి ఆ ఏరియాలో రాంగ్ సైడ్ వచ్చే వెహికల్స్ని మేము ఒక స్పెషల్ ఫోర్స్, మా సిపి గారు ఆదేశాల ప్రకారం స్పెషల్ ఫోర్స్ ద్వారా వాటన్నింటినీ ఐడెంటిఫై చేసి అక్కడ వచ్చే రాంగ్ సైడ్ వెహికల్స్ని పట్టుకొని మేము వాటిని డిటైన్ చేసి ఎంవీఐకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా చూసుకుంటే పేరెంట్స్ తప్పిదమా లేకపోతే మైనర్స్ తప్పుదమా అనేది కూడా ఖచ్చితంగా మనము అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ పేరెంట్స్ వాళ్ళకి పిల్లలకి వాహనాలు ఇవ్వకపోతే ఇలాంటి కేసెస్ అనేవి పెరగవు, ఇలాంటి యాక్సిడెంట్స్ అనేవి జరగవు అని చెప్పేసి ప్రజల నుంచి వస్తుంది. ఇది నిజమేనంటారా సార్? కరెక్టే. పేరెంట్స్ కానీ వారి యొక్క గార్డియన్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి వెహికల్స్ ఇవ్వకుండా చూసుకోవాలి. వాళ్ళకి దాని గురించి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉన్న కలెక్టరేట్లో కూడా నిర్వహించడం జరిగింది. మా సిపి గారు, నెక్స్ట్ మా జడ్జి మేడం గారు, జిల్లా జడ్జి గారు, నెక్స్ట్ 7th బెటాలియన్ కమాండెంట్ మేడం గారు ద్వారా మొత్తం అందరికి కూడా ఏ విధంగా మైనర్లు వెహికల్ డ్రైవింగ్ చేస్తే ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయని చెప్పేసి అందరికి క్లియర్గా వివరించడం జరిగింది అందరికి కూడా. ఇది దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు, నెక్స్ట్ పిల్లల యొక్క గార్డియన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి మా వెహికల్స్ ఇవ్వకుండా చూసుకోవడం మంచిది. సో కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే ఒక సిఐగా మీరు బాధ్యత నిర్వర్తిస్తూ ఉన్నారు. పట్టణంలోని ప్రతి ప్రదేశానికి మీరు వెళ్ళి అక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. మెయిన్గా సెల్ ఫోన్ మాట్లాడుతూ కూడా డ్రైవింగ్ చేస్తున్న సిచ్యువేషన్ చాలానే చూస్తున్నాము. చాలామందికి యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. సో సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఒకవేళ ఎవరైనా అర్జెంట్ కాల్ మాట్లాడుతూ వస్తే వెహికల్ పక్కా తీసుకొని మాట్లాడి ఎమ్మటే 1 నిమిషం 2 నిమిషాలే కదా కాళ్ళు అంతగానంగా పక్కా తీసుకొని మాట్లాడి ఎమ్మటే వాళ్ళ యొక్క గమ్యస్థానాన్ని వాళ్ళు చేరుకోవడం మంచిది. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ మాట్లాడటం వల్ల దానికి వెనకాల నుంచే వచ్చే వెహికల్స్ యొక్క హారన్ కానీ సరైన ఏం వినపడదు. నెక్స్ట్ ఎదురంగా ఎవరు వస్తున్నారో వాళ్ళు మన మైండ్ అనేది మన కంట్రోల్లో ఉండదు. ఓన్లీ ఫోన్లో మాట్లాడే దాని మీదనే ఉంటుంది తప్ప దానివల్ల యాక్సిడెంట్ గురి కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సెల్ ఫోన్ డ్రైవ్ చేయకుండా ఉంటే మంచిది. సో ఫైనలీ డైలీ మీరు మీ ఏసీపీ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా సిపి గారి ఆదేశాల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నారు. సో ఎన్ని వెహికల్స్ అనేవి మీరు సీజ్ చేస్తూ ఉన్నారు, వాటికి చలాన్స్ వేస్తూ ఉన్నారు? నిన్నటి నుంచి రాంగ్ సైడ్ వెహికల్స్ని మేము డ్రైవ్ చేయడం జరిగింది. నిన్న మొత్తానికి ఒక 35 వెహికల్స్ని మేము కొన్ని రాంగ్ సైడ్ ఏరియాలను గుర్తించి అక్కడి నుంచి 35 వెహికల్స్ని డిటైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాసెస్ అనేది రెగ్యులర్ కంటిన్యూ జరుగుతుంది. కాబట్టి నగర ప్రజలు దీన్ని అంతా గుర్తించి ఎటువంటి పరిస్థితుల్లో రాంగ్ సైడ్ డ్రైవ్ చేయకుండా, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా, మైనర్ డ్రైవింగ్ చేయకుండా ఉంటే మనం అందరం కూడా సేఫ్ అండ్ సిటీగా మనం దీన్ని మార్చడం జరుగుతుంది. సో మనం చూడొచ్చు ఇప్పటికే చాలా మంచి సందేశాలను ఇవ్వడం జరిగింది, పలు జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది. సో మెయిన్గా పట్టణంలో చూసుకుంటే దాదాపు 18 స్పాట్స్ని అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ఏరియాలలో మాత్రమే ఈ రాంగ్ సైడ్లో వెళ్తూ ఉన్నారు. ఈ రాంగ్ సైడ్ వెళ్ళడం వల్లే చాలామందికి హిట్ అండ్ కేసెస్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. మైనర్ యాక్సిడెంట్స్ కాస్త మేజర్ యాక్సిడెంట్స్గా మారుతున్నాయని చెప్తా ఉన్నారు. ఒకవేళ మీరు పేరెంట్స్కి మెయిన్గా పోలీస్ అధికారులు చెప్పేది ఏంటంటే, పిల్లలకి డెఫినెట్లీ మీరు వెహికల్స్ ఇవ్వకండి. వెహికల్స్ ఇచ్చినట్లయితే డెఫినెట్లీ ఇట్లాంటి యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. మైనర్స్కి ఒకవేళ వాహనాలు ఇచ్చినట్లయితే వారిపైన కూడా కఠినంగా చర్యలు కూడా తీసుకుంటాము అని చెప్పేసి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాళ్ళు చెప్తా ఉన్న సిచ్యువేషన్ ఉంది. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.